సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నిన్న ఆల్నైట్కు సిద్ధపడుతూ ఉన్నారట. మరి ఆల్నైట్కి సిద్ధపడుతూ ఉంటే ఉన్నట్టుగా ఉండగా నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు వెనక్కి లాగుతా పెరాలసిస్ సిమ్టమ్స్ కనబడినట్లుగా అనిపించినట్ట. చేతులు అట్లా వెనక్కి వెళ్ళి అలా లాగుతూ ఉన్నట్టు ఉంటే తల్లిగారు ప్రార్థన చేసుకున్నారట. అయ్యా, ఈరోజు ఎలాగైనా ఆల్నైట్లో ఉండాలి, ప్రభువా నన్ను ముట్టు స్వస్థపరిచయ్యా, రేపటి దినాన నేను వెళ్ళి సన్నిధిలో సాక్ష్యం ఇస్తానని ప్రార్థన చేసుకున్నారట. అలాగనే కూర్చొని ప్రభు ముట్టి ఆమెను స్వస్థపరిచారు. గత రాత్రి ఆల్నైట్లో ప్రార్థన చేసుకోవడానికి కృప చూపారు. ఈరోజు కూడా సజీవులతో కలిసి ఆరాధన చేసుకోవడానికి కృప చూపారట అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి పేరు లక్ష్మి అండి, మార్కాపురం నుంచి వచ్చింది. గత సంవత్సర కాలం నుంచి తను బీపీ షుగర్తో బాధపడుతుందంట. గడిచిన 2 వారాల క్రితం దేవుని సన్నిధికి వచ్చి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసిందంట. సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఏకీభవించి నా బీపీని షుగర్ని కంట్రోల్ చేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు సంవత్సర కాలం నుంచి షుగర్తో బీపీతో బాధపడుతున్న తన్ని దేవుడు ముట్టి షుగర్ లెవెల్ని బీపీ లెవెల్ని కంట్రోల్ చేశాడని అని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గత 35 సంవత్సరాలుగా మరి వివాహము కాక ఇబ్బంది పడుతున్నటువంటి యవనస్త్రాల కొరకు చెల్లి వాళ్ళు తీసుకొని వచ్చి ప్రార్థన చేశారట. పోయిన సంవత్సరం ఫిబ్రవరి మీటింగ్స్కి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నారట. దేవా, 35 ఏళ్ళు వచ్చేసినాయి, ఇక యవ్వన కాలం కూడా దాటిపోతుంది, బిడ్డకు వివాహం కాలేదని చెప్పని కన్నీటితో ప్రార్థన చేశారట. దేవుడు కృప చూపి ఆ మీటింగ్స్లో చేసినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడు మరి చక్కగా ఈ సన్నిధిలో మరి దేవునికి నమ్మకంగా ఉండేటువంటి ఒక చక్కటి బిడ్డను ఏర్పాటు చేశారన్న. 35 సంవత్సరాల నుంచి వివాహం కానటువంటి బిడ్డకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కృప చూపాడు, చక్కగా బిడ్డకు వివాహం జరిగిందని చెప్పని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తను వైకల్యం నుంచి వచ్చింది. తన బిడ్డ గుంటూరు ప్రాంతంలో పనిచేస్తారు. పనిచేస్తున్న స్థలంలో తన బిడ్డ బుల్లెట్ బండిని పక్కన పెట్టి పని చేయటానికి వెళ్ళాడు. పని చేసుకొని ముగించుకొని వచ్చేపాటికి ఆ బుల్లెట్ బండి పోయింది. బుల్లెట్ బండి పోయి గడిచిన 3 నెలలు అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, ఇంకా దొరకదని అనుకున్నారు. కానీ సహోదరి అయితే గడిచిన ఆన్లైన్ ప్రేయర్కి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఏమని ప్రార్థన చేసిందంటే, ఆ బండి దొరకాలయ్యా, గడిచిన ఆన్లైన్లో ప్రార్థన చేసింది. వచ్చి ఆన్లైన్ కల్లా ఆ బండి దొరికితే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తానయ్యా అని సహోదరి ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించి గడిచిన ఆన్లైన్లో ప్రార్థన చేసింది. ఈ ఆన్లైన్ కల్లా పోయిన బండిని దొరికిందని సాక్ష్యం ఇస్తుంది. తన ప్రార్థన దేవుడు ఆలకించి తన పట్ల చేసిన దేవుని కార్యాన్ని బట్టి మహిమ చెల్లిద్దాం చప్పట్లు కొట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. తన కుమార్తె వివాహం విషయమయ్యి మైదవోళ్ళు వివాహం పనుల మీద వెళ్తూ ఉన్నారు. వివాహం రోజున స్కూటీ మీద ఈ చిన్నపిల్లలిద్దరూ సహోదరుడు తన భార్య స్కూటీ మీద వెళుతూ ఉంటే స్కిడ్ అయ్యి స్కూటీ పడిపోవటం జరిగింది. స్కూటీ పడిపోవడంతో అతని చెయ్యి విరిగి ఒక చోట పడిపోయింది. అతను ఒక చోట పడ్డాడు. వీళ్ళు నడి రోడ్డు మీద, చిన్న పిల్లలు నడి రోడ్డు మీద పడిపోయారు. పడిపోగానే ఆ సమయాన వీళ్ళు ఏం జరిగిందో తెలియదు కానీ పెద్దగా కేక వేశారు. దేవుని మహాకృప, ఆ నడి రోడ్డు మీద ఎటువంటి వెహికల్ రాకుండా దేవుడు ఆపాడు. ఆ చెయ్యి కూడా వెంటనే ఆ చెయ్యిని తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ఆ 2 భాగాలైన చేతిని మళ్ళీ వెంటనే ఆపరేషన్ చేసి ఆ కుట్లు వేయంగానే ఇప్పుడు అంతా చక్కగా పనిచేస్తుందన్న, దేవుడు కాపాడి స్వస్థతనిచ్చాడన్న అని సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. అద్భుత కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక తల్లిగారు సాక్ష్యం చెబుతున్నారండి. భార్యాభర్తలు ఇద్దరూ ఒక ప్రాంతానికి వెళ్ళి చెట్లు కొట్టడానికి, జీవనోపాధి నిమిత్తం చెట్లు కొట్టడానికి వెళ్తూ ఉన్నారు. చెట్లు కొట్టడానికి వెళ్తూ ఉంటే పర్చూరు నుంచి 11 kV ఆ ఊరికి వచ్చే కరెంటు ఆ వైర్లు అక్కడే ఉన్నవి. వీళ్ళు చూసుకోవాలో తెలియదు ఆ విషయము. అయితే ఇతను చెట్టు కొడతా, పెద్ద అయిన చెట్లు కొడుతూ ఒకసారిగా అటు బరువు వచ్చి వాలిపోగానే అది కరెంటు మీద పడిపోయింది.
కరెంటు మీద తీగల మీద పడిపోయినప్పుడు తీగలు మొత్తం తెగి కిందకి రాలినాయి. పెద్ద శబ్దంతో మెరుపుల్లాగా పెద్ద పెద్ద శబ్దంతో వచ్చేసరికి ఆయన భయపడి వెళ్ళిపోయాడు. తల్లిగారు అయితే వాక్యం వింటా ఉంది. ఆ సమయాన షాలేమన్న వాక్యం పెట్టుకొని ఉంటుంటే ఆ వాక్యములోనే షాలేమన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కరెంటు తీగల ద్వారా ఏ ఊరికి నష్టం జరగకూడదు, కాపుదలని ప్రభా, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదని గతంలో జరిగిన వాక్యం ఆ సమయాన్ని పెట్టుకుంటూ వింటూ ఉంటే ఆ వాక్యంలోనే దైవజనుడు ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరికీ కాదు ఊరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాడన్నా అని చెప్పేసి తల్లిగారు సాక్ష్యం ఇస్తుందండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు స్మైలీ అండి, చిలకలూరుపేట నుంచి వచ్చింది. సహోదరి ప్రెగ్నెంట్ అయితే జనరల్గా స్కాన్ చేసినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి 8వ నెలలో తను స్కాన్ చేయించుకుందంట. డాక్టర్లు పరీక్ష చేసి లోపల ఉన్న బిడ్డకి ఒక చెయ్యి పోలియో ఉందమ్మా, 8వ నెల, తను ఆ ప్రెగ్నెన్సీని తీసేసుకోమని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్ల మాటల మీద ఆ బిడ్డను లక్ష్యం ఉంచకుండా 3 వారాలు తను ప్రెగ్నెంట్తో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. మరలా స్కాన్ చేయించుకున్నప్పుడు అద్భుత రీతిలో ఏ డాక్టర్లు అయితే పోలియో ఉందని చెప్పారో 3 వారాల తర్వాత దేవుడు అద్భుతం చేశారన్న. మరలా స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు స్కాన్లో నార్మల్ రిపోర్ట్ వచ్చిందని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తా ఉన్నారండి. తల్లిగారు ఉన్నారు. మరి వారి యొక్క కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత ఒక పాప పుట్టింది. అయితే అంతకుముందు తన కుమార్తె యొక్క భర్త గారు అంటే వారి యొక్క బావగారికి, మరిది గారికి, అట్లానే ఇంకో బావగారికి, మొత్తం 4గురికి కూడా ఆడపిల్లలే. తర్వాత ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల పుట్టేటప్పటికి వాళ్ళందరూ కాస్త చాలా చిన్న చూపు చూసి కొంచెం ఇక ఇంతే మన ఫ్యామిలీ, ఇక మనకి అంటూ సంతతి ఏదైనా ఉంది అని అంటే ఆడపిల్లలు తప్ప ఇక ఉపయోగం లేదు ఇక అని చెప్పినని ఈ అమ్మాయిని ఏదో ఒకటి అంటూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటూ సనుగుతూ ఉన్నారు. అయితే తల్లిగారు ఆ బిడ్డను తీసుకొని వచ్చి మందిరంలో కూర్చొని దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనులు ఒక మాట చెప్పారట, అమ్మా నమ్ము, బిడ్డ నీ ఒళ్ళో ఉన్నాడని చెప్పునని, విశ్వాసంతో వెళ్ళు, ఇస్సాకు అను పేరుతో నువ్వు సంతోషంగా వస్తావని చెప్పునని ప్రార్థన చేసి పంపించారు. దైవజనుడు పలికినటువంటి మాట దేవుడు అక్షరాల నెరవేర్చి ఇప్పటి వరకు 5గురు ఆడపిల్లలు ఉన్నటువంటి ఆ ఇంట్లో 6వ సంతతిగా దేవుడు చక్కటి మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డిచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తనది గుంటూరు ప్రాంతం. తన పేరు సాత్విక. తనకి తలనొప్పి సమస్య ఉంది. తలనొప్పి సమస్య అయితే డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్లు దానికి వాడవలసిన మందులు వాడలేదు. పక్షవాత సమస్యకు, ఫిట్స్ సమస్యకు వాడాల్సిన మందులు వాడారు. తనకు వాడాల్సిన మందులు వాడకుండా ఫిట్స్కు సంబంధించిన మందులు వాడటం వల్ల ఏమైందంటే కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితి. 3 నెలలు ఆ మెడిసిన్ వాడారు. 5 రోజులు 20 ఇంజెక్షన్లు పొడిసేవాళ్ళు. దాదాపు 13 ఆసుపత్రులు తిరిగారు. ఆసుపత్రులు తిరిగి న్యూరాలజీ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందరూ చెప్పింది ఏంటంటే నీకు ఏమీ లేదని వారు చెప్పారు. కానీ ఏమి నడవలేని పరిస్థితి, వారి తల్లిదండ్రులే పట్టుకొని నడిపించే పరిస్థితి. చివరికి ఎటువంటి ప్రయోజనం లేదు. 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డప్పటికీ ఏమీ చెప్పలేదు. కానీ ఏమీ లేదని వారు చెప్తున్నారు. చివరికి ఇవి అన్నీ కాదు, జీవం కలిగిన దేవుని సన్నిధికి వెళదాం, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు అని వారి తల్లిదండ్రులు తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీకి తీసుకొని వచ్చి ఒకరోజు గడిచే 3 దినాలు ఇక్కడే ఉన్నారు. దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఈరోజు నడిచే కృపనిచ్చాడు. ఈరోజు సాక్షిగా దేవుడు నిలిచేటట్టు చేశాడు. తన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి. రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. తన పేరు అనూష. వాళ్ళ మామయ్య గారు ఫ్యామిలీ మొత్తం అన్యులంట, ఇంకా దేవుడిని ఎరగలేదంట. అయితే వాళ్ళకి ఒకే అబ్బాయి 12 సంవత్సరాలు. తనకి లివర్ పాడైపోయింది అమ్మా అని చెప్పి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా అందరూ టెస్టులు చేసి బాబు బ్రతికేది కొన్నాళ్ళ వరకే, మీకు ఏదైనా అవకాశం ఉంటే మరొక బాబు కోసం చూసుకోండి అని చెప్పారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే చెప్పేవాళ్ళంట. తన లివర్ పాడైపోయింది,
ఒకవేళ లివర్ మారిస్తే 30 లక్షలు ఖర్చు అవుతుందమ్మా, అయినా కూడా తను బ్రతుకుతాడో లేదో చెప్పలేము అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ సహోదరి దేవుణ్ణి నమ్ముకుంది, ఈ సహోదరి కుటుంబం కూడా, ఈ సహోదరి అలాగా కుటుంబం కలిసి ఆ చిన్న బాబుకి చెప్పారంట దేవుని గురించి. చెప్పినప్పుడు ఆ చిన్న బాబు అంట దేవుని నమ్మి అక్కడే అదే హాస్పిటల్లో మద్రాసు తీసుకెళ్తే ఆ మద్రాసు హాస్పిటల్లో మోకాళ్ళుని ప్రార్థన చేసుకున్నాడంట. కుటుంబంలో ఎవ్వరు కూడా నమ్మలేదంట దేవుణ్ణి. ఆ బాబు ఒక్కడే నమ్మి ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి ఆ హాస్పిటల్ బయట మోకాళ్ళుని ప్రార్థన చేస్తా దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, అక్క చెప్పింది, ఆ అక్క చెప్పిన దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని చెప్పి ఆ తమ్ముడు ప్రార్థన చేసుకున్నాడంట. అలాగే అక్క వాళ్ళు కూడా ప్రార్థన చేశారంట. అద్భుత రీతిలో అక్కడ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేసిన తర్వాత దానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, ఎందుకు తీసుకొచ్చారన్నారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో మరొక అక్కగారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు. ఏం పేరు? రమాదేవి గారు. వాళ్ళు బేలర్ పనికి వెళ్తారంట. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు ఫుడ్, ఏ రోజు వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఫుడ్ ఉండేది కాదంట. అలా కొన్ని రోజులు పని చేయించుకొని కొంతమంది మేస్త్రి గారు 5,000 రూపాయలు ఆపేశారంట. ఆపేసినప్పుడు ఆ 5,000 కోసం సంవత్సరం పాటు ప్రార్థన చేస్తే సంవత్సరం తర్వాత అతన్ని పిలిచి ఆ 5,000 రూపాయలు అక్క వాళ్ళకి ఇచ్చారంట. దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో మరొక సహోదరి ఉన్నారు, నవరాణి గారు ఉన్నారు. తను అంగన్వాడీ టీచర్గా ఉన్నారంట. తను జాబ్ చేస్తున్నప్పుడు అధికారులు వస్తూ ఉంటారు కదా అంగన్వాడీ స్కూల్ దగ్గరికి, వచ్చి టెస్ట్ చేసినప్పుడు తన మీద ఎన్నో రూమర్స్, తను సరిగ్గా ఫీడింగ్ ఇవ్వట్లేదు, సరిగ్గా పిల్లలకి ఫుడ్ పెట్టట్లేదని ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి అలా వస్తున్నప్పుడు తను ఒక కొన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అధికారులు ఫోన్ చేసి, అమ్మా ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు చక్కగా ఫీడింగ్ ఇస్తున్నావు, చక్కగా స్కూల్లో క్రమంగా ఉంటున్నావు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. మరి నిన్నటి దినాన బాగా మంచి ఫీవర్గా, ఉదయం ఏమో చక్కగా జాబ్కి వెళ్ళేటప్పుడు క్షేమంగా మామూలుగానే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఫీవర్ వచ్చింది, 103, 104 ఉంటుంది. కాళ్ళు చేతులు నిలబడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన ఎలాగైనా సరే ఇది చివరి ఆల్ నైట్, ఎట్లయినా ఆల్ నైట్కి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో సహోదరి ఇక మధ్యలోనే వచ్చేసి, నేను అసలు టాబ్లెట్ వేసుకోమని అందరికీ చెప్తాం కదా, మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాను కదా, మరి నేను మందులు వేసుకుంటే తగ్గుతుందా లేదా అనేది జనరలే కదా, ఎప్పుడు అనుకున్న విషయమే. కానీ అసలు యేసు రక్తములో గురించి అందరూ చెప్తా ఉంటారు, యేసు రక్తం రాసుకుంటే తగ్గిపోతుందని. ఒకసారి ఎందుకు చూడకూడదని చెప్పానని పరీక్షగా చెల్లి మెడిసిన్ వేసుకోకుండా యేసు రక్తం బాటిల్ తీసుకొని కాస్త నీళ్ళలో వేసుకొని చక్కగా త్రాగి సిలువ గుర్తు వేసుకుందట. పండుకున్న ఒక్క 10 నిమిషాలకే చక్కటి రిలీఫ్ వచ్చిందన్న, దేవుడు కృప చూపాడు అని చెప్పని సాక్ష్యం ఇస్తా ఉంది. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. సహోదరి పేరు భూలక్ష్మి. తన మనవరాలు భవ్యశ్రీ అండి, పునూరు నుంచి వచ్చారు. ఆ చిన్న బిడ్డ, చిన్న పిల్లలకి ఏది ఇచ్చినా తింటారు కదా, ఆ కుర్కురే ప్యాకెట్లు, ఈ లేస్ ప్యాకెట్ ఎక్కువ తినటం వల్ల విపరీతమైన కడుపు నొప్పితో ఆ చిన్న బిడ్డ బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. డాక్టర్లు స్కాన్ చేసి లోపలంతా ఇన్ఫెక్షన్ అయిందమ్మా, గడ్డలుగా కూడా ఉన్నాయి, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని డాక్టర్లు స్కాన్ చేసి చెప్పారంట. వీరు దేవుని సంధికి ప్రేట్ ఎవరికి ఫోన్ చేసి దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నారంట. తర్వాత కుటుంబం మొత్తం దేవుని సంధిలో ప్రార్థన చేశారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా రెండోసారి టెస్ట్కి వెళ్ళినప్పుడు లోపల కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోయింది, నార్మల్గా ఉందన్న అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. అన్న పేరు కృష్ణ గారు. ఇంచుమించు కాకినాడ నుంచి ప్రతి ఆల్ నైట్కి వస్తూ ఉంటాడు. ఆల్ నైట్ ఆదివారం చూసుకొని వెళ్తూ ఉంటాడు. పోయిన నెల ఇలానే ఆల్ నైట్కి వచ్చి ఆదివారం చూసుకొని ఇంటికి వెళ్ళే లోపల ఇంట్లో ఆ చిన్న పాపకి బలహీనత వచ్చి జనరల్ హాస్పిటల్లో చేర్చున్నారు. అక్కడికి వెళ్ళి చూడంగానే పాపకి బ్లడ్ చిక్కబడి చేతులు కాళ్ళు పనిచేయట్లేదు. హాస్పిటల్కి వెళ్తే 48 గంటలు దాటితే కానీ చెప్పలేము, అందాక మా వల్ల ఏం కాదు, వైద్యం అయితే చేస్తాము, 48 గంటలు దాటిన తర్వాత చెప్పగలుగుతాము అని చెప్పగానే ఆ పాప నా స్థితిలో చూసి దుఃఖం ఎక్కువ వచ్చేసింది, తట్టుకోలేక వెంటనే ఆ పాపను ఎత్తుకొని ప్రేయర్ టవర్కు ఫోన్ చేశారు.
రాత్రి 9 గంటలప్పుడు ప్రేయర్ టవర్ ఫోన్ చేసి నా పాపకు బాగోలేదు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని వెంటనే ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు ప్రార్థన చేస్తాం, మీరు కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తారన్నాడు. అదే విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం జరిగింది. తను ఆ రాత్రి ప్రార్థన చేసుకుని నా బిడ్డను కాపాడాయా అని ప్రార్థన చేయడం వల్ల 48 గంటలు టైం చెప్పిన వాళ్ళు ఆ తెల్లవారి ఈ పాప లేచి ఆడుకోవటం జరుగుతుంది, చక్కగా కాళ్ళు చేతులు పని చేయడం జరుగుతుందండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే మరొక సాక్ష్యం ఉందండి. తండ్రి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు. ఏంటి అంటే టీబీ వచ్చింది, నెమ్ము ముదిరి టీబీ వచ్చి ఆ టీబీ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. 2-3 సార్లు మరణం దాకా వెళ్ళి వచ్చాడు. అయితే ఇటీవల పోయిన నెలలో చిలకలూరుపేటే, పోయిన నెలలో కూడా అదేవిధంగా నెమ్ము ఇబ్బంది పెడతా ఉంటే హాస్పిటల్కి వెళ్తే మీ లివర్లకి గాలి బొబ్బలు వచ్చినవి, నమ్మకం చెప్పలేము. కాటూరుకి తీసుకెళ్లారు, కాటూరులో కూడా నమ్మకం చెప్పలేము. 50,000 కడితే కానీ వైద్యం చేస్తాం, లేకపోతే అది కూడా చేయలేమన్నారు. అంత స్తోమత లేదు, చేసేదేమీ లేక గుంటూరు సమీపంలో ఉన్న గోరంట్లకు తీసుకెళ్తే అక్కడ కూడా వైద్యం చేస్తాము, కాకపోతే నమ్మకం లేదు అని చెప్పారు. ఏం చేయాలో తెలియక మళ్ళీ అంతే వైద్యం చేసుకుంటా ఉంటే సహోదరి ఆత్మ రక్షించిపోతుంది. ప్రభువా, ఒక్కసారి అవకాశం అయ్యా, ఈ బిడ్డ స్వస్థపడితే రక్షణ తీసుకుంటాడు అని ఆ రాత్రల్లా ఆ సహోదరి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. రాత్రల్లా ఆ సహోదరి మోకాళ్ళు దిగలేదు, ఈ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లారిపాటికల్లా ఆ గాలి బొబ్బలని మొత్తం క్లియర్ అయిపోయింది, ఆ నిమ్మంతా క్లియర్ అయిపోయింది. ఆశ్చర్యమైన రీతిలో ఆ నిమ్మంతా కోలుకొని స్వస్థత పడ్డాడు. ఇప్పుడు బాప్తిసం పొందుకొని దేవుని సన్నిధిలో సాక్షి నిలబడ్డాడండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఓ సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. వివాహం జరిగిన 4 సంవత్సరాల పాటు మరి గర్భం అందుతున్నట్టే ఉంటుంది, తర్వాత మరలా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పునని డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు గర్భసంచి కాస్త వీక్గా ఉంది, మరి నీటి పొడుగులు ఉన్నాయి, గర్భఫలం అనేది చాలా కష్టంగా ఉంటుందమ్మా నీ పరిస్థితిలో అని చెప్పునని తేల్చి చెప్పేసినప్పుడు సహోదరి హాస్పిటల్కి వెళ్తూ రోడ్డు మీద ఎవరో చెప్పారు మన కోటాలు జరుగుతున్నాయని చెప్పునని. ఫిబ్రవరిలో జరిగినటువంటి కూడికలు గురించి సహోదరి చెప్తే ఎవరో విని ఆ కూడికల్లోనికి వచ్చింది. ఆ కోటాల్లో మోకాళ్ళలోని ప్రార్థన చేసుకొని, దేవా ఇక నాకు బిడ్డనే ఇస్తావో లేకపోతే నిందనే నువ్వు అనుగ్రహిస్తావో నీ ఇష్టం, బిడ్డనిస్తే ఎత్తుకొని నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తా, నింద నువ్వు ఇచ్చినా సరే అనుభవిస్తానని చెప్పని ఒక నిశ్చయతో సహోదరి ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన ఆలకించి చక్కటి శ్రేష్టమైన గర్భఫలం ఇచ్చారు. అలాగే చక్కగా బిడ్డను కూడా తీసుకొని వచ్చింది సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి. కార్యం చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి పేరు సుందరయ్య అండి, పచ్చు నుంచి వచ్చారు. తన కూతురు మెడిసిన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. దేవుని సన్నిధిలో వీరు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేశారు. అలాగే దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు అద్భుత రీతిలో మెడికల్ సీట్లో ఫ్రీ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది. తన కూతురు జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అది రాదు అనుకున్నారు, కానీ దేవుడు అద్భుత రీతిలో ఫ్రీ సీట్గా దేవుడు మెడిసిన్లో తన కూతురికి ఇచ్చాడన్న అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి. ఒక 4 నెలల క్రితం బాగా ఫైనాన్సింగ్గా బాగా ప్రాబ్లం అనుభవిస్తూ ఎవరిని అడిగినా కూడా ఎక్కడికి వెళ్ళినా సమాధానం రానటువంటి పరిస్థితుల్లో సహోదరి చాలా బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి దైవజనులు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మీకు ఏదైనా సమస్య వచ్చినా మీకు ఏదైనా అవసరత వచ్చినా మీరు ఎక్కడికి వెళ్తారు, ప్రజల దగ్గరికి కాదు కదా వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి కదా అనేటువంటి మాట ఆ బిడ్డను కాస్త ధైర్యపరిచినటువంటి మాట గుర్తుకొచ్చి, అవును దైవజనులు చెప్పారు కనుక మొదట నేను వాళ్ళకి వీళ్ళ కాడికి వెళ్ళి అడగడం కాదు, దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతానని మోకాళ్ళని ప్రార్థన చేసుకుందట సహోదరి. వారికి కావాల్సినటువంటి అమౌంట్ చాలా తక్కువ మొత్తంలోనే, కానీ ఎవరు ఇవ్వలేదు. ప్రార్థన చేసిన తర్వాత అంతకుముందు ఎప్పుడో పెట్టినటువంటి లోను అది వస్తుందని కూడా వాళ్ళు అనుకోలేదు, వదిలేశారు. వారికి కావాల్సినటువంటి దానికంటే కూడా 2 అంతల ధనం ఆ లోన్ ద్వారా సెలక్షన్ అయ్యి తన చేతికి అనుగ్రహించబడిందని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యం చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా.